ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ 15,000 రూపాయలు. మొత్తానికి ఏపీలో అయితే పెన్షన్ల జాతర నడుస్తోంది. చంద్రబాబు అయితే పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచినటువంటి సంగతి తెలిసిందే. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచుతానన్నాడు. ఆ 2,000ని 3,000 చేయడానికి మరి నిజంగానే ఏడాదికి 250 రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్లు పెంచారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తను పెంచినటువంటి ఆ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వబోతున్నారు. అలాగే ఏప్రిల్ నుంచి 3 నెలలకి సరిపడా పెంచిన 1,000తో పాటు 7,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. నేరుగా అయితే వచ్చి ఇంటి దగ్గరే మరి ఆ అమౌంట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి పెన్షనర్స్కి ఇప్పుడు భారీ జాతర జరగబోతున్నట్టుగా సమాచారం. వికలాంగులకి, వయోవృద్ధులకి, అలాగే ఆధారం లేనటువంటి మరి ఒంటరి మహిళలకి కూడా భారీగా అయితే ఈ విధంగా మరి ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి మరి విజయాన్ని ఎవ్వరూ కూడా అందుకోలేరని, చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఈ ప్రోత్సాహకాలు ఎంతో భారీగా అయితే ఉంటున్నాయని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా కింద పేద రైతులకి, అలాగే వితంతు మహిళలకి ఇస్తున్న ఈ పెన్షన్స్ రూపంలో భారీగా అయితే నజరాలు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. దీనికోసమే దాదాపు 4,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని తెలిసిన లెక్కకు మించినటువంటి ప్రయత్నాలు చేయడానికి విజయవంతంగా పెన్షన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు బాబు.